ప్రభు శిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్తలో 23వ అధ్యాయము 43వ వచనమందున్నది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి రెండవ మాట ఇది కూడా లూకా గారు ఒక్కరే రాశారు. నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటావన్నారు. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? ప్రభువారు సిలువలో ఉన్నటువంటి ఒక దొంగతో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఈ వైపున ఒక దొంగని, ఆ వైపున ఒక దొంగని సిలువ వేశారు. రెండు ప్రక్కల ఇద్దరు దొంగల్ని ఆయనతో ఉంచారు. అది మనకు బైబిల్లో ఆ దొంగల పేరు రాయబడలేదు, కానీ చరిత్రలో మనకి కొంతమంది చెప్తా ఉన్నారు. ఎడం వైపున ఉన్నటువంటి వాడేమో గెస్టాస్ అని, కుడివైపున ఉన్నటువంటి వాడేమో దెస్మాస్ అనేటువంటి పేరు చెప్తా వచ్చారు. అయితే వారిద్దరిలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఈ యొక్క సిలువ శిక్షను భరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు నేరం చేశారు. యేసు ప్రభు వారు నేరము చేయలేదు, ఏ నేరము చేయలేదు. అయితే ఇక్కడ ఆ ఇద్దరు దొంగలు ప్రభుతో పాటు సిలువ శిక్షను భరిస్తూ వారు సిలువలో ప్రభువుతో ఉన్నటువంటి ఆ యొక్క కొద్ది సమయంలోనే వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ శిక్ష విధించినటువంటి వారిని తిడుతున్నారు, కొట్టిన వారిని తిడుతున్నారు. వారి మీద వేసినటువంటి ఆ నేరాలను బట్టి వాళ్ళని తిడుతూ ఉన్నారు, కాపాడమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. అయితే 39వ వచనంలో వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధి పొందుచున్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అప్పుడు ప్రభుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభుతో చెప్తున్నాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఎంత చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు బాధపడతా ఉన్నారు, దేవుణ్ణి తిడతా ఉన్నారు, నాకెందుకు ఇచ్చావు ఈ బాధ అని. సైనికుల్ని అంటే కొట్టిన వారిని, సిలువ వేసిన వారిని తిడతా ఉన్నారు. అలాగే మధ్య మధ్యలో దేవా ఒకసారి సాయం చేయవయా నాకు అని అడుగుతూ ఉన్నారు. ఈ లోపల ఇద్దరు కూడా పక్కన ఉన్నటువంటి యేసు ప్రభు వారిని దూషించారు. ముందు ఆయన్ని దూషించిన తర్వాత వారిలో ఒకడు ఏమన్నాడంటే, ఎడమవైపు ఉన్న వాడు ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మును కూడా రక్షించమని చెప్పాడట. నిన్ను కాపాడుకొని మమ్మును కూడా కాపాడు అని యేసు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నాడు. అప్పుడు రెండో వాడు చెప్తున్నాడు కదా, వాడిని గద్దించి ఏమన్నాడు, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అని చెప్తున్నాడు. ఏమన్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నాం. మనం ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఎడమవైపు ఉన్న వాడికి పశ్చాత్తాపం రాలేదు, క్షమించమనేటువంటి మనసు వాడికి రాలేదు, వాడు చేసింది తప్పు అని వాడు ఎరగలేదు. కానీ రెండో వాడు కుడివైపున ఉన్నటువంటి వాడు హృదయము బాధపడతా ఉంది. ఇప్పుడు ఏమని, నేను తప్పు చేశాను, మనకిదే సరైన శిక్ష, మనకిది న్యాయమే, మనం చేసిన దానికి అనుభవిస్తున్నాము, ఇది సరిపోయిందే. కానీ ఆయనకు కాదు. ఎందుకంటే ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభువు పలికిన మొట్టమొదటి మాట విన్నాడు సిలువలో వాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పిన మాట విన్నాడు. ఆ మాట విన్నప్పుడు రెండో వాడికంటే కుడివైపు ఉన్నటువంటి వాడు, మనమైతే ఈ శిక్షకి అర్హులమే, కానీ
ఆయన కాదు. ఎందుకంటే ఆయన ఏ నేరము చేయలేదు. ఎలా తెలుసుకున్నాడు వాడు ఏ నేరం చేయలేదని? మొట్టమొదట పలికిన మాట విన్న తర్వాత వాడికి అర్థమైంది. కొట్టిన వాళ్ళని, అబద్ధ సాక్ష్యం పలికిన వారిని, అవమానించిన వారిని, మరి అబద్ధ సాక్ష్యం పలికి ఆ తర్వాత ఆయనని సిలువకు అప్పగించినటువంటి వారు, మరి అనేక రీతులుగా ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ప్రభా క్షమించమని చెప్పినప్పుడు ఆ మాట వినంగానే ఈ కుడివైపునటువంటి దొంగ మనసు కరిగిపోయింది. మనసు కరిగిపోయింది. ఆ మనసు కరిగిపోయి వాడు చెప్తున్నాడు, ఇదిగో ఇదైతే మనకి న్యాయమే, కానీ ఆయనకి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇప్పుడు ఏమైంది? ఆ సిలువలో ప్రభు పలికిన మాట గొప్ప దేవుని శక్తి అయింది వీడికి. రెండవది, వీడు దేవుడు అని ఎరిగాడు ఆయన్ని. నువ్వు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? ఎందుకంటే బహుశా ప్రభుతో పాటు ఆ ఇద్దరు దొంగలు కూడా తీసుకొని రాబడతా ఉన్నారు. అదే దారిలో వచ్చినటువంటి వారు, ఆ మాటలన్నీ వింటా ఉన్నవారు, ఈయన దేవుని కుమారుడని అనేక మాటలు చెప్పిన వారు విన్నారు. ఇప్పుడు ఆ రెండో దొంగ చెప్తున్నాడు కదా, దేవునికి భయపడవా నీవు? మన ఇద్దరం చేసాము, ఘోరం చేసాం, పాపం చేసాం, ఆ శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన నిరపరాధి. పిలాతు ముమ్మారు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు. ఇక్కడ ముమ్మారు చెప్పాడు పిలాతు. అది విన్నా ఈ దొంగ ఈయన దేవుడని నమ్ముతున్నాడు. అది విన్నా ఈ దొంగ ఈయన దేవుడని నమ్ముతున్నాడు. అంతేకాకుండా ఆ మనస్సులో పశ్చాత్తాపం మొదలైంది. ఇక్కడ మనం గమనించినప్పుడు 51వ కీర్తనలో 3-4 వచనాల్లో దావీదు పశ్చాత్తాపడ్డాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని దావీదు ఇక్కడ పలుకుతా ఉన్నాడు. నేను చేసినవి నాకు కనపడతా ఉన్నాయి. నేను పాపం చేశాను. ఆ పాపం ఎవరికైతే ఎక్కడ చేశాను? దేవునికి వ్యతిరేకంగా చేశాను అని దావీదు చెప్తా వచ్చాడు. అలాగా ఇప్పుడు దొంగ సిలువలో వేలాడుతున్నటువంటి వాడికి వాడు చేసిన పాపాలు వాడికి కనపడుతున్నాయి. అవి దేవుని ఎదుట చేశానని వాడికి తెలుస్తూ ఉంది. వాడి మనసులో పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. ఇక్కడ దొంగకి మనసులోంచి పశ్చాత్తాపం వచ్చింది. ఆ గెస్టాస్ అనేవాడు తిడతానే ఉన్నాడు. కానీ ఇక్కడ రెండో వాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు రాజు కాబట్టి, నువ్వు క్రీస్తువు కాబట్టి, నీకు ఒక రాజ్యం ఉంది కనుక నువ్వు రాజ్యంతో వస్తావు కాబట్టి నువ్వు వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకు ప్రభువు వెంటనే వాడితో ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ దొంగకి పరలోక రాజ్యము యొక్క ద్వారాన్ని తెరిచాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. హల్లెలూయా. ఏం చెప్పాడు ప్రభువారు? తండ్రి నాకు అప్పగించిన వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు. అయితే తండ్రి నాకు అప్పగించిన నా దగ్గరకు వస్తారు కనుక నా యొద్దకు వచ్చేవాడిని నేనే మాత్రము త్రోసివేయను. వాడు ఎలాంటి వాడైనా కావచ్చు. మనం ఏం చేస్తాము? మన దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటే చూస్తాం, ఇది మంచోళ్ళ కాదా అని చూస్తాం. ఆ తర్వాత శుభ్రంగా ఉన్నారా లేదా చూస్తాం. ఇలాగ అనేకమైన వాటిని మనం క్రైటీరియా చూస్తూ ఉంటాం మన దగ్గరకు వచ్చేవాడిని. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నా దగ్గరకు వచ్చేవాడిని నేనేమాత్రం కూడా త్రోసివేయను. ఆయన దగ్గరకు ఎవరు వచ్చారు? పాపులు వచ్చారు, దొంగలు వచ్చారు, రోగాలతో ఉన్నవారు వచ్చారు,
నీచమైన పనులు చేసిన వారు వచ్చారు. ప్రభు తోసేశాడా? తోసారా? దొంగలు వచ్చారు ప్రభు దగ్గరికి. దేవుడు వాళ్ళని కాదని తోసేయలేదు. పాపాత్ములు వచ్చారు. పాపం స్త్రీ వచ్చింది. అందరూ కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని రాళ్ళు తీసుకొని వచ్చారు. ప్రభు, అమ్మా నువ్వు పాపం చేశావు, నువ్వు పట్టుబడ్డావు, మోసే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి, నువ్వు నా దగ్గర రావద్దు పో అని చెప్పాడా? చెప్పలేదు. అందుకని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నా యొద్దకు వచ్చేవాడు నేనేమాత్రము త్రోసివేయను. ఎలాంటి వాడు వచ్చినా సరే, ఎలాంటి వాడు వచ్చినా సరే నేను త్రోసివేయను అని చెప్పాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా ఇప్పుడు దొంగ దగ్గరకు వచ్చాడు కాబట్టి, నువ్వు రాజు అని ఎరిగాడు కనుక, నీకు రాజ్యం ఉందని ఎరిగాడు కనుక, నువ్వు మరలా వస్తావు కాబట్టి, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కనుక, ఇప్పుడు ప్రభువు చెప్తా ఉన్నాడు కదా, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు, పరదేశంలో ఉంటావు. యేసు ప్రభు ఇప్పుడు సిలువలో మరణిస్తూ ఉన్నప్పుడు, ఆయన చనిపోతూ ఉన్నప్పుడు, ఆ సిలువలో ఆయన చనిపోతున్నటువంటి మాట నిజమని చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము అది నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు లోకంలోనికి? పాపులను రక్షించడానికి, దుర్మార్గులను రక్షించడానికి. కాబట్టి పాపులు వచ్చారు, దుర్మార్గులు వచ్చారు, అనేకమైనటువంటి చెడ్డవారు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ రక్షించడానికి ఆయన వచ్చాడని చెప్పేటువంటి మాట అది యథార్థమైనది, పూర్ణ అంగీకారమైందని చెప్పాడు. ఆ మాట యథార్థమైతే ప్రభు సిలువలో కార్చిన రక్తము సంఘ స్థాపన చేసింది. మొట్టమొదట ఫలాన్ని ప్రభు వారు ఎక్కడ చూశారు? సిలువలో చూశారు. ప్రభు చనిపోతూ ఆయన కార్చిన రక్తం వల్ల మొట్టమొదటి ఫలము పక్కనే ఉన్న దొంగను చూశాడు. ఆ పక్కనే ఉన్నటువంటి దొంగ, దశమాసం చెప్పేటువంటి ఆ దొంగ, కుడివైపు ఉన్నటువంటి దొంగ మొట్టమొదటి యేసు క్రీస్తు వారి యొక్క మరణము యొక్క, ఆయన కార్చిన రక్తం యొక్క ఫలము. కాబట్టి వానికి వెంటనే ప్రభు చెప్తా ఉన్నాడు కదా, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఎప్పుడో వచ్చినప్పుడు కాదు, నేడే ఉంటావని చెప్పాడు. అందుకనే ఇప్పుడు ఆ దొంగ ప్రభువుని వేడుకోగానే పరలోకంలో దూతలు సంతోషపడ్డాయి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చెప్తా ఉంటుంది, భూమి మీద ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకమందున్న దూతలు మిగుల సంతోషిస్తాయట. ఆ దొంగ దేవుణ్ణి వేడుకోగానే దూతలు సంతోషపడతా ఉన్నాయి పరలోకంలో. అంతేకాకుండా పౌలు గారే చెప్తా వచ్చాడు, 2 కొరింథీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నాడు, అదిగో నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఎందుకంటే ఇప్పుడు ప్రభు దాటిపోతే ఇంకా క్షమాపణ దొరకదేమో అనుకున్నాడు వాడు. ప్రభు ప్రాణం విడిచిపెడితే నేను ఇలాగే నరకంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాడు వాడు. అందుకని ఏమన్నాడు, వెంటనే దేవునికి విన్నపం చేసుకున్నాడు. వెంటనే విన్నపం చేసుకున్నాడు. ఏమంటే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. అందుకని బైబిల్ రాయబడుతుంది, అనుకూల సమయములో మనం ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మనం పనిచేయాలి కదా. అనుకూల సమయములోనే మనము దేవునికి మొర్ర పెట్టాలి. రక్షణ దినమందే మనం దేవునికి వేడుకోవాలి. ఇప్పుడు సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ ప్రభువును వేడుకున్నాడు. వెంటనే వాని యొక్క కఠినమైన హృదయం అనేది మరి కరిగిపోయింది. కఠినమైన హృదయం కరిగిపోయింది. దేవుడు ఆ సిలువలో తనతో పాటు వేలాడుతున్న దొంగకి వెంటనే రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆ ఒక్కడికే మారు మనసు పొందకుండా కదా, బాప్తిసం పొందకుండా వెంటనే ఇన్స్టెంట్
వెంటనే దేవుడు ఆ దొంగకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోకపు ప్రాప్తిని ఇచ్చాడు. వానికి ఒక్కడికే కలిగింది. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయం అనేది అనుకూలమైన సమయం ప్రత్యేకంగా చాలా ప్రాముఖ్యమైనది. అది పోతే మళ్ళీ రాదు, అది పోతే మళ్ళా రాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వేలాడుతూ తనతో ఉన్నటువంటి దొంగల్లో ఒకడైనటువంటి వాడు, నేడు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు చెప్తున్నాడు, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. అలాంటి భాగ్యం పొందాడు. అలాంటి భాగ్యం ఇంకెవరికి రాదు. ఆ బాప్తిసం కూడా పూర్తి అవ్వాలి, కోరిక తీరలేదు. అందుకొరగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అనుకూల సమయమందు మనం దేవునికి విజ్ఞాపం చేసుకోవాలి. అదే చేశాడు దొంగ. కాబట్టి దొంగకు రక్షణ భాగ్యం కలిగింది. అలాంటి వారంగా మనము పశ్చాత్తాపంతో మారు మనసుతో దేవుని దగ్గర మనం విన్నవించుకున్నప్పుడు దేవుడు మనకి పరలోకపు రాజ్యాన్ని, పరలోకపు ప్రాప్తిని మనకి ఇచ్చేవాడు. యేసుప్రభువు వారు నికోదేముతో చెప్పాడు, ఒకడు నూతనంగా జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని చూడలేడన్నాడు. ఒకడు నూతనంగా జన్మించి నీటి ద్వారానో ఆత్మ ద్వారానో జన్మించకపోతే వాడు పరలోక రాజ్యంలో చూడలేడని చెప్పాడు. కానీ ఈ దొంగ నీటి ద్వారా రక్తము ద్వారా నీటి ద్వారా ఏమో వాడు ఇదవ్వలేదు, కానీ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా అయ్యాడు వాడు. కాబట్టి వెంటనే వాడికి పరలోకపు ప్రాప్తిని దేవుడు ఇచ్చాడు. వాడికి ఇచ్చినటువంటి ఆ కృప దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఇచ్చినట్టుగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కుమారు ప్రార్థన చేస్తాం.